సైబర్ హైజీన్ ప్రోగ్రామా ఎలా ఫిలప్ చేయాలో ఒకసారి చూద్దాము. ఫస్ట్ కాలం వచ్చేసి మన ఆఫీసర్ ఎవరైతే ఆ సిస్టమ్ని యూజ్ చేస్తున్నారో వాళ్ళ పేరు, జనరల్ నెంబర్ అండ్ ర్యాంక్. ఒకవేళ ఒకటే సిస్టమ్ ఇద్దరు ముగ్గురు యూజ్ చేస్తుంటే వాళ్ళందరి యొక్క పేర్లు, జనరల్ నెంబర్లు అండ్ ర్యాంక్స్ అన్ని కూడా మనం మెన్షన్ చేయాలి అక్కడ. ఆ సిస్టమ్ యూజ్ చేస్తున్న పర్పస్ ఏంటి, టీకాప్సా, స్టేషన్ రైటరా, సెక్టర్ ఎస్ఐసా, రిసెప్షనా, రిసెప్షన్ ఎక్కడ ఉంటే అది ఎంటర్ చేయండి. ఏ పోలీస్ స్టేషన్లో అది ఉంది అనేది కూడా మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. సో పిఎస్ మనం ఎంటర్ చేస్తున్న డేటా ఏ డివైస్కి సంబంధించింది, ల్యాప్టాప్, డెస్క్టాప్, వైఫై, రూటర్, ప్రింటర్, జెరాక్స్ మిషన్, ఇట్లా. మ్యాక్ అడ్రస్ అండ్ ఐపీ అడ్రస్ ఈ రెండు కూడా మనం కమాండ్ ప్రాంప్ట్లో తీసుకోవాలి. విండోస్ +R క్లిక్ చేస్తే మనకి రన్ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ సిఎండి ఎంటర్ చేసి ఎంటర్ కొట్టండి. ఇక్కడ రెండు గుర్తుపెట్టుకోండి, ఒకటి గెట్ మ్యాక్ అని టైప్ చేసి ఎంటర్ కొడితే మనకు మ్యాక్ ఐడి వస్తుంది. దీంట్లో ఫస్ట్లో ఉంది కదా టాప్లో, ఇది మన మ్యాక్ ఐడి. కాపీ పేస్ట్. నెక్స్ట్ ఐపీ అడ్రస్, ఇది కూడా కమాండ్ ప్రాంప్ట్లోనే ఉంటుంది. ఐపీ కాన్ఫిగ్ అని కొట్టి ఎంటర్ కొట్టండి. ఇక్కడ మనకు IPv4 అని వస్తుంది. IPv4 ఇది మన ఐపీ అడ్రస్. ఇది కాపీ పేస్ట్. స్ట్రాంగ్ పాస్వర్డ్ మనం సిస్టమ్ ఆన్ చేసేటప్పుడే తెలుస్తుంది. ఒకవేళ స్ట్రాంగ్ పాస్వర్డ్ ఉన్నట్టయితే ఎస్ పెట్టండి, లేదంటే స్ట్రాంగ్ పాస్వర్డ్ కింద చేంజ్ చేసుకొని ఎస్ పెట్టండి. అది ఎలా పాస్వర్డ్ చేంజ్ చేయాలి అని నేను సపరేట్ వీడియో షేర్ చేస్తాను. ఆపరేటింగ్ సిస్టమ్ అప్డేటెడ్ ఉందా లేదా అనేది ఈ క్వశ్చన్. ఒకవేళ మీది జెన్యూన్ ఓఎస్ అయితేనే అప్డేట్ చేయండి. ఒకవేళ జెన్యూన్ ఓఎస్ కాదు అంటే ఇక్కడ నో పెట్టేసేయండి. ఒకవేళ జెన్యూన్ ఓఎస్ అయితే చెక్ చేసుకోండి. విండోస్ క్లిక్ చేసి విండోస్ అప్డేట్ అని కొట్టేస్తే మనకు ఓపెన్ అవుతుంది. అది ఇక్కడ చూడండి అప్డేట్స్ నాయి పెండింగ్ ఉన్నాయి. సో నేను ఇన్స్టాల్ ఆల్ కొట్టేస్తాను. కొట్టేసి ఎస్ పెట్టండి. ఒకవేళ అన్ని ఇన్స్టాల్ ఉంటే ఇక్కడ మీకు రైట్ మార్క్ వస్తుంది. అండ్ అది మీరు ఆటోమేటిక్గా అప్డేట్స్ ఆన్లో పెట్టుకోవాలి. చూడండి గెట్ ద లేటెస్ట్ అప్డేట్స్ యాజ్ సూన్ యాజ్ దే ఆర్ అవైలబుల్ అనేది ఇక్కడ ఆన్ చేసి పెట్టుకోండి. అది ఆటోమేటిక్గా ఇన్స్టాల్ అయిపోతుంది. ఆన్ చేసి పెట్టుకొని ఇక్కడ ఎస్ పెట్టండి. జెన్యూన్ అయితేనే, జెన్యూన్ కాకపోతే వదిలేయండి, నో పెట్టండి. ఇక్కడ గూగుల్ అకౌంట్కు సంబంధించిన మల్టీఫ్యాక్టర్ అథెంటికేషన్ అండి ఇది. ఒకవేళ ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని ఎస్ అని పెట్టండి. మల్టీఫ్యాక్టర్ అథెంటికేషన్ ఉందా లేదా అని చెక్ చేసుకోండి. ఎట్లా అంటే జస్ట్ ఏదైనా ఒక బ్రౌజర్ ఓపెన్ చేసి మీ జీమెయిల్ అకౌంట్ ఉంటుంది కదండి, అది ఓపెన్ చేయండి. నేను ఆల్రెడీ జీమెయిల్ లాగిన్ చేసినాను కాబట్టి ఇక్కడ సింబల్ వస్తుంది కదా, జీమెయిల్ లాగిన్ చేసిన తర్వాత ఇది క్లిక్ చేసి మీకు ఇక్కడ మేనేజ్ యువర్ గూగుల్ అకౌంట్ ఉంది, అది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేసిన తర్వాత మీకు లెఫ్ట్ సైడ్లో సెక్యూరిటీ అని ఉంటుంది, ఇది ఇక్కడ సెట్ చేసుకోండి. ఇక్కడ ఓపెన్ చేసి ఓపెనింగ్ ఇక్కడ చూడండి, ఇలా కిందికి వెళ్తే మీకు హౌ యూ సైన్ ఇన్ టు గూగుల్ అని వస్తుంది. ఇక్కడ చూడండి 2 స్టెప్ వెరిఫికేషన్ నాది ఎనేబుల్లో ఉంది, ఇక్కడ టిక్ మార్క్ ఉంది. ఒకవేళ ఎనేబుల్ లేకపోతే ఇక్కడ క్లిక్ చేసి మీరు ఎనేబుల్ చేసుకోండి. ఎనేబుల్ చేసిన తర్వాత ఇక్కడ ఎస్ పెట్టండి. నెక్స్ట్ యాక్సెస్ కంట్రోల్ ప్రివిలేజ్ మేనేజ్మెంట్. ఒకవేళ మన సిస్టంలో మల్టిపుల్ యూజర్స్ ఉంటేనే ఇది ఎస్ పెట్టండి, మల్టిపుల్ యూజర్స్ లేకుంటే నో పెట్టండి. అది ఎలా చెక్ చేసుకోవాలి అంటే కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసేసి నెట్ స్పేస్ యూజర్ అని కొడితే ఇది వస్తుంది. చూడండి నాది ఒక యూజరే ఉంది. ఈ WD అనేది డిఫాల్ట్ ఉంటుంది, ఇది యూజర్ కింద యూజర్ కాదు. సో నా దాంట్లో ఒకటే యూజర్ ఉంది కాబట్టి నేను నో పెట్టేస్తాను. ఒకవేళ మల్టిపుల్ యూజర్ ఉంటే అది ఎస్ పెట్టండి, కొన్ని నా దాంట్లో లేరు కాబట్టి నేను నో పెడతాను. మ్యాక్సిమం మన పిఎస్లలో దేంట్లో కూడా మల్టిపుల్ యూజర్స్ ఉండరు, సింగిల్ యూజరే ఉంటారు, చెక్ చేసుకోండి. ఒకవేళ సెకండ్ యూజర్ ఉంటే దాన్ని రివ్యూ, ఆ అకౌంట్కి సంబంధించి ఆ యూజర్ని చెక్ చేసుకోవడం అనమాట. ఒకవేళ సెకండ్ యూజర్ ఉన్నాడు అనుకోండి, అతన్ని చెక్ చేసుకోవాలి, ఇక్కడ రెగ్యులర్గా రివ్యూ చేసుకోవాలి, అతనికి ఎటువంటి రైట్స్ ఉన్నాయి అని చెప్పి. నా దగ్గర ఆల్రెడీ యూజర్ లేడు కాబట్టి నేను నో పెట్టేసుకొని పోతుంది. ఒకవేళ ఉంటే ఎలా చెక్ చేసుకోవాలంటే చూడండి, జస్ట్ కంట్రోల్ ప్యానల్ ఓపెన్ చేయండి. కంట్రోల్ ప్యానల్ ఓపెన్ చేసిన తర్వాత యూజర్స్ ఉంటుంది, యూజర్ అకౌంట్స్, ఇక్కడ యూజర్ అకౌంట్స్ ఉంది కదా, యూజర్ అకౌంట్స్ అని ఉంది. చూడండి ఇక్కడ నాది ఒకటే అకౌంట్ ఉంది. సో అడ్మినిస్ట్రేటర్ అకౌంట్ ఇది, అడ్మినిస్ట్రేటర్ రోల్ దీనికి ఇవ్వడింది. ఒకవేళ వేరే అకౌంట్ ఉంటే మేనేజ్ అనదర్ అకౌంట్. నా దగ్గర ఏం లేదు కాబట్టి నాకు ఒకటే చూపిస్తుంది, ఉంటే మీకు ఇక్కడ ఇంకా ఎక్స్ట్రా బాక్స్ కూడా చూపిస్తుంది. సో ఇది ఇలా. నెక్స్ట్ వచ్చేసి యాంటీవైరస్ క్యాన్సిల్. డిఫెండర్ యాంటీవైరస్ కాదండి. ఒకవేళ డిఫెండర్ ఉంటే డైరెక్ట్గా నో పెట్టేసి ఇక్కడ నో పెట్టండి, ఇక్కడ నో పెట్టేసేయండి. ఒకవేళ యాంటీవైరస్ ఉంది అంటే మాత్రం నా దగ్గర ఉంది కాబట్టి నేను చేసి పెడుతున్నాను. యాంటీవైరస్ ఉంది నాది, స్కానింగ్ చూడండి, రియల్ టైమ్ స్కానింగ్ అంటే డైలీ స్కాన్స్ అనమాట. డైలీ స్కాన్ అవుతుంది నాది, జెన్యూన్ నేను పర్చేస్ చేసుకున్నాను కాబట్టి నాది ఇది డైలీ పెడుతున్నాను. అప్డేటెడ్ ఉందంటే ఎస్. ఫైర్ వాల్ ప్రొటెక్షన్ చూడండి, మనం విండోస్ క్లిక్ చేసి
ఫైర్ వాల్ అని సెర్చ్ కొట్టండి, మనకి ఇక్కడ స్టేటస్ వస్తుంది, చెక్ ఫైర్ వాల్ స్టేటస్. ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే చూడండి ఇక్కడ గ్రీన్ టిక్స్ వచ్చినాయి. ఇక్కడ గ్రీన్ ఉంటే ఇది మనకు ఫైర్ వాల్ ఎనేబుల్లో ఉందన్నట్టు. ఒకవేళ ఇది ఉంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో టర్న్ ఆన్ డిఫెండర్ ఫైర్ వాల్ ఉంది కదా, ఇది క్లిక్ చేసి మనం ఆన్ చేసుకోవాలి. టర్న్ ఆన్ చేసుకొని ఎస్ పెట్టేస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ ఎస్. నెక్స్ట్ ప్యాచ్ మేనేజ్మెంట్ చూడండి, కంట్రోల్ ప్యానల్ ఓపెన్ చేసి కంట్రోల్ ప్యానల్లో మనకు మన యాప్స్ ఉంటాయి, అన్ని యాప్స్ ఇన్స్టాల్ ప్రోగ్రామ్ అయితే మనకి లిస్ట్ ఆఫ్ యాప్స్ వస్తాయి. ఈ లిస్ట్ ఆఫ్ యాప్స్లో ఇన్స్టాల్ అండ్ డేట్ చెక్ చేసుకో. ఇవన్నీ కూడా లేటెస్ట్ డేట్స్ ఉండాలి, అంటే అప్డేట్ అయినాయి అన్నట్టు. అన్ని అప్లికేషన్స్ కూడా అప్ టు డేట్. ఇట్లా చూడండి అన్ని 2024 అంటే అన్ని అప్ టు డేట్ ఉన్నాయి. సో ఎస్ పెడతాను. ఏమైనా అప్డేట్స్ లేకుండా అప్డేట్ చేసి ఎస్ పెట్టాను. టోటల్ పాస్వర్డ్ డిఫాల్ట్గా చేంజ్ చేసుకోవాలి, చేంజ్ చేసుకొని ఎస్ పెట్టండి. సేఫ్ బ్రౌజింగ్ ప్రాక్టీస్ మనం ఇది అలవాటు చేసుకోవాలి, అలవాటు చేసుకొని ఎస్ పెట్టాలి. సేఫ్ బ్రౌజింగ్ అంటే ఏం లేదు, ఇన్కాగ్నిటో విండోస్ యూజ్ చేయడం, అన్నెసెసరీ లింక్స్ క్లిక్ చేయకపోవడం, అట్లాంటివి చేయాలన్నమాట. ఏమైనా యాడ్స్ అన్నెసరీ యాడ్స్ వస్తే దాని మీద క్లిక్ చేయడం, ఏమన్నా మనకు అనవసరమైనవి సెర్చ్ చేయడం, సెర్చ్ చేయకూడనివి సెర్చ్ చేయడం, ఇట్లాంటివన్నీ చేయకూడదు. అవన్నీ కూడా సేఫ్ బ్రౌజింగ్ ప్రాక్టీసెస్. అవన్నీ అలవాటు చేసుకొని ఎస్ పెట్టండి. యాడ్ బ్లాకర్స్, స్క్రిప్ట్ బ్లాకర్స్ ఇవి యాడ్ చేసుకోవాలండి. బ్రౌజర్లో వెళ్ళేసి మనము సింపుల్గా గూగుల్లో సెర్చ్ చేస్తే కూడా వస్తుంది చూడండి, యాడ్ బ్లాకర్ ఫర్. నేను ఫైర్ ఫాక్స్ కాబట్టి ఫైర్ ఫాక్స్ కోసం సెర్చ్ చేస్తున్నాను. యాడ్ బ్లాకర్స్ ఇవన్నీ కూడా యాడ్ బ్లాకర్స్. ఇవి సెలెక్ట్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోవాలండి. ఇందులో కూడా కొన్ని ఫేక్ ఉంటాయి, డబ్బులు అడుగుతాయి కొన్ని. సో అట్లా మనకు ఏది కావాలనేది కరెక్ట్గా చూసి చెక్ చేసుకోండి. అట్లా డౌన్లోడ్ యాడ్ బ్లాక్స్ ఇక్కడ నుంచి ఇట్లా, లేకుంటే ఇక్కడ నుంచి కూడా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడికి వెళ్ళేసి ఇక్కడ యాడ్ ఆన్స్ అండ్ థీమ్స్ ఉన్నాయి కదా, ఫ్రీలాన్స్ క్లిక్ చేసి యాడ్ ఆన్స్ అండ్ థీమ్స్ క్లిక్ చేస్తే కూడా మనకి ఇక్కడ వస్తుంది. ఇక్కడ యాడ్ బ్లాకర్స్ అని కొట్టి సెర్చ్ కొడితే కూడా మనకు ఇట్లా లిస్ట్ వస్తుంది. ఇంకా మనకి ఏది కావాలంటే అది మనం సింపుల్గా క్లిక్ చేసి ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. నేను యాడ్ చేశాను కాబట్టి రిమూవ్ వస్తుంది. స్క్రిప్ట్ బ్లాకర్స్ కూడా సేమ్ ఇలాగే చేసుకోవాలి. ఫైర్ బాక్స్లో అయితే, క్రోమ్లో అయితే డైరెక్ట్ గూగుల్ సెర్చ్ చేస్తే మీకు వచ్చేస్తుంది. స్క్రిప్ట్ బ్లాకర్స్, యాడ్ బ్లాకర్ ఇవి సెలెక్ట్ చేసుకునేటప్పుడు జాగ్రత్త అండి. స్క్రిప్ట్ బ్లాకర్స్ ఇవన్నీ కూడా మీకు ఏది కావాలంటే అది మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇట్లా కొట్టేసి యాడ్ టు ఫైర్ బాక్స్ కొడితే యాడ్ అయిపోతుంది. నేనైతే యాడ్ చేసుకోవట్లేదు, మీకు కావాలంటే చేసుకోండి, చేసి పెట్టండి ఇక్కడ. నెక్స్ట్ బ్రౌజర్స్ అన్నీ కూడా రెగ్యులర్గా అప్డేట్ చేసుకోవాలి. క్రోమ్ ఆటోమేటిక్గా అప్డేట్ అవుతుంది. ఫైర్ ఫాక్స్లో మాత్రం మనం సెలెక్ట్ చేసుకోవాలి ఆప్షన్. సెట్టింగ్స్లోకి వెళ్ళేసి అప్డేట్స్ చూడండి, ఇక్కడ ఎనేబుల్లో ఉంది. నాది ఆటో అప్డేట్ ఎనేబుల్ ఉంది, మీ దగ్గర లేకుంటే ఎనేబుల్ చేసి వేసి పెట్టండి. నెక్స్ట్ బ్యాకప్స్, మనం ఏమన్నా సిస్టమ్ డేటాని పెన్ డ్రైవ్లో కానీ హార్డ్ డిస్క్లో కానీ బ్యాకప్ తీసుకుంటే వేసి పెట్టండి. నేనేం తీసుకోవట్లేదు, నో. ఒకవేళ బ్యాకప్ తీసుకుంటే దాన్ని రెగ్యులర్గా చెక్ చేస్తున్నామా లేదా అని చూసుకోండి, లేకపోతే నో. వేరియబుల్ డేటా ఎన్క్రిప్ట్ చేసుకున్నారా అంటే నేనేం ఎన్క్రిప్ట్ చేసుకోలేదండి. మీరేమన్నా బ్యాకప్ తీసుకొని దాన్ని ఎన్క్రిప్ట్ చేసుకొని పెట్టుకుంటే ఎస్ పెట్టండి, లేకుంటే నో. విపిఎన్, నేను ఈ సిస్టంలో విపిఎన్ యూజ్ చేస్తున్నాను కాబట్టి ఎస్. ఏమైనా ఈ సిస్టంలో యూజ్ చేయకపోతే నో పెట్టండి. నెక్స్ట్ ఇక్కడ అఫీషియల్గా ఇష్యూ చేసిన హార్డ్ డిస్క్ పెన్ డ్రైవ్లో యూజ్ చేస్తున్నారా అని అడుగుతున్నారు. నాకు ఇష్యూ చేసిన పెన్ డ్రైవ్ ఉంది కాబట్టి నేను ఎస్ పెడుతున్నాను, మీకు ఇష్యూ చేయకపోతే నో పెట్టండి. ఫైల్ షేరింగ్ సెక్యూర్డ్గా ఉందా లేదా అనేది చూసుకోండి. పెన్ డ్రైవ్లలో ఫైల్ షేరింగ్ చేసేటప్పుడు జాగ్రత్త షేర్ చేసుకోవాలి. ఎక్కడ పడితే అక్కడ పెట్టి ఖరాబ్ చేసుకోవద్దు. అండ్ అట్లనే ఇంటర్నల్గా ఫైల్ షేరింగ్ చేసేది కూడా సెక్యూర్డ్ పాస్వర్డ్ ప్రొటెక్టెడ్ ఉందా లేదా అని కూడా చెక్ చేసుకుంటే, మనం ఫోల్డర్ షేరింగ్స్ అట్లా చేసుకుంటాం కదా, అది ఇక్కడ చూడండి. మన నెట్వర్క్ సింబల్ మీద రైట్ క్లిక్ ఇచ్చి నెట్వర్క్ అండ్ ఇంటర్నెట్ సెట్టింగ్స్లో చూడండి, అడ్వాన్స్డ్ నెట్వర్క్ సెట్టింగ్స్, ఇక్కడ మనకు ఫైల్ షేరింగ్ సెట్టింగ్స్ అని చూడండి. అడ్వాన్స్డ్ షేరింగ్ సెట్టింగ్స్లోకి వెళ్తే ఇక్కడ మనకు ఆల్ నెట్వర్క్స్లో పాస్వర్డ్ ప్రొటెక్టెడ్ షేరింగ్ ఎనేబుల్ ఉందా లేదా చూడండి. ఇక్కడ ఆఫ్లో ఉంటే ఒకవేళ ఆన్ చేయండి, ఆన్ చేసి ఎస్ పెట్టండి. నెక్స్ట్ మన హార్డ్వేర్, మన నెట్వర్కింగ్ అంటే మన పోలీస్ స్టేషన్లో ఉన్న డివైసెస్ అన్నీ కూడా సెక్యూర్ నెట్వర్క్ కనెక్ట్ అయి ఉన్నాయా లేవా చెక్ చేసుకోండి. ఎట్లా అంటే మన సెక్యూర్డా కాదని ఎట్లా కన్ఫర్మ్ చేసుకుంటారు. మన వైఫై పాస్వర్డ్స్ వేరే వాళ్ళకి చెప్పడం కానీ, వేరే వాళ్ళకు మన నెట్వర్క్ షేర్ చేయడం కానీ, లేకుంటే మనం వేరే వాళ్ళ సిస్టమ్స్కి నెట్వర్క్ కనెక్ట్ చేసుకోవడం లాంటివి చేయకూడదు. మనకి ఏదైతే నెట్వర్క్ ప్రొవైడర్ ఉన్నదో దానికి మాత్రమే కనెక్ట్ చేసుకోవాలి. మన పాస్వర్డ్స్ ఎవరికి ఇవ్వకూడదు. వైఫై పాస్వర్డ్స్ లాంటివి ఎవరికైనా ఇచ్చుంటే అవి చేంజ్ చేసుకొని ఇక్కడ చేసి పెట్టండి. ఇది కాదండి, ఇప్పుడు నేను చెప్పింది ఇది ఏందో, ఇది ఏంటంటే మన హార్డ్వేర్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటున్నామా లేదా అనేది, పర్ఫార్మెన్స్ పరంగా మన సిస్టమ్ స్లో అయినప్పుడు ర్యామ్ యాడ్ చేసుకోవడం, హార్డ్ డిస్క్ చేంజ్ చేసుకోవడం, అట్లాంటివి ఏమన్నా అప్డేట్ చేసుకుంటే ఎస్ పెట్టండి, లేదంటే నో పెట్టండి. ఈమెయిల్ సెక్యూరిటీకి సంబంధించిన ట్రైనింగ్, మనకి ఈమెయిల్ ఫిషింగ్ గురించి ట్రైనింగ్ ఉందా మన స్టాఫ్కి? ఏం లేదు. ఇన్సిడెంట్ రెస్పాన్స్, డిజాస్టర్ రికవరీ ప్లాన్ ఉందా?
లేదు. అంటే ఏదైనా డిజాస్టర్ అయినప్పుడు డేటా రిట్రీవల్కి మన దగ్గర ఏమన్నా ప్లాన్స్ ఉన్నాయా, అంటే షార్ట్ సర్క్యూట్ అయి కాలిపోవడం అని అట్లాంటివి జరిగినప్పుడు మన డేటా రికవర్ చేసుకోవడానికి మన దగ్గర ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా, ఉంటే ఎస్ పెట్టండి, లేకుంటే నో పెట్టండి. ప్రాపర్ హ్యాండ్లింగ్ ఆఫ్ స్టోరేజ్ డివైస్, మీరు ప్రాపర్ హ్యాండ్లింగ్ చేస్తే ఎస్ పెట్టండి. ఈమెయిల్ సెక్యూరిటీ ఉందా, మనకు ఉంది, మన దగ్గర కవచ్ ఉంది, మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఉంది మన ఈమెయిల్కు. సోషల్ మీడియా అకౌంట్స్ మన ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ ఉన్నాయి కదా, దీనికి స్ట్రాంగ్ పాస్వర్డ్స్ పెట్టుకొని ఎస్ పెట్టండి. ఆండ్రాయిడ్ సెక్యూరిటీ దీనికి రాదు. ఆపరేటింగ్ సిస్టము జెన్యున్ ఓఎస్ఆ కాదా, ఎంఎస్ ఆఫీస్ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అది. యాంటీవైరస్ చూడండి, నా దగ్గర యాంటీవైరస్ ఉంది కాబట్టి నేను పేరు రాస్తున్నాను, మీ దగ్గర లేకుంటే నాట్ అవైలబుల్ రాయండి. డిఫెండర్ కాదండి, డిఫెండర్ కాకుండా వేరే యాంటీవైరస్ ఉంటేనే. నేను పర్చేస్ చేశాను కాబట్టి ఎస్ పెట్టాను ఇక్కడ. ఎంఎస్ ఆఫీస్ చూడండి వర్షన్, మీరు ఇక్కడ ఫైల్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేస్తే మీకు ఎంఎస్ ఆఫీస్ చూడండి, నాది 2021 వర్షన్, 2021. జెన్యూన్ అంటే నాది కాదు, నేను పైరేటెడ్ ఇన్స్టాల్ చేస్తున్నాను. ఆపరేటింగ్ సిస్టమ్కి సంబంధించి కూడా సింపుల్ ఉంటుంది. కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి slui.exe అని కొట్టేసి ఎంటర్ కొడితే మీకు ఒక పాపప్ వస్తుంది. ఆ పాపప్లో ఎస్ అని కొట్టండి. ఎస్ అని కొడితే మీకు ఇక్కడ విండోస్ 11 యాక్టివేషన్ స్టేట్ యాక్టివ్లో ఉంది అంటే నాది జెన్యూన్. ఒకవేళ యాక్టివ్ కాకపోతే మనకు యాక్టివేట్ అని చూపిస్తుంది. సో నేను ఇక్కడ విండోస్ 11 జెన్యూన్ అంటే ఎస్ కొట్టండి. ఈ విధంగా మనం ఎంటర్ చేసుకోవాలి డేటా.